ఏదైతే విజయవాడలో మహాశిల్పాన్ని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ సీనియర్ నాయకులు అలాగే అంబేద్కర్ వీర అభిమానులు అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మీ పేరు? అమృతరాజు, నంద్యాల జిల్లా, నంద్యాల టౌన్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నంద్యాల నంద్యాల నుంచి వచ్చారు. ఏం సార్ ఎలా ఉంది మరి? అంటే ఈ యొక్క విగ్రహం ఆవిష్కరణ అయితే ఇక్కడ చేయబోతున్నారు. ఈ విగ్రహం పెట్టడానికి దాదాపుగా కొన్ని కోట్లు ఖర్చు. అయితే ఈ విగ్రహానికి బదులు పేదలకి అందరికి కూడా సమానంగా చేసిస్తే అలాగే అమరావతిని డెవలప్మెంట్ చేస్తే ఉపయోగపడుతుందని చెప్పేసి చంద్రబాబు టీడీపీ అంటారు. పవన్ కళ్యాణ్ అంటారు. ఏమంటారు దాని గురించి? చంద్రబాబు గత 4 ఏళ్లలో ఏం చేసినాడో ప్రజలందరికీ తెలుసు. ఈ 4 ఏళ్లలో ప్రజలకు ఎంత సాయం చేయాలనో, ప్రజలకు ఎంత మేరకు సహాయం అందించాలనో ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి దాదాపుగా 2 లక్షలు 3 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి అందింది. అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. దానిలో రెండో మాట లేదు. వాళ్ళు 4 ఏళ్లలో అమరావతికి ఏం డెవలప్మెంట్ చేసినారో అది ఆయనకే తెలుసు. గత అమరావతిలోనే నేను ఇక్కడే విగ్రహాన్ని పెడతానని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేసినాడు. అది పేపర్కే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా కాలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏదైతే చెప్పినాడో ఆ మాట నెరవేర్చి ఈరోజు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందర అంబేద్కర్ గారి విగ్రహాన్ని సాక్షాత్కరించడం ఆయన గొప్పతనానికి, ఆయనకు సామాజిక కులాల పట్ల, మతాల పట్ల, అందరి పట్ల ఉన్న తన ప్రేమను, అభిమానాన్ని ఈరోజు చాటుకొని అంబేద్కర్ గారి గొప్ప విగ్రహాన్ని ఈరోజు ప్రపంచంలో అంబేద్కర్ విగ్రహాల్లో ఎత్తైన విగ్రహాన్ని తీసుకొచ్చి ఈరోజు మన విజయవాడలో ప్రతిష్ఠించడం, ఆంధ్రప్రదేశ్కు నడిబొడ్డు లాంటి విజయవాడలో చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మేమంతా గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతామంటే అది ఆయన పెట్టిన, ఎందుకంటే అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ రూపకల్పన చేసినాడో అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగ రూపకల్పనను ఈరోజు ప్రతి పేదవాని గడపకు అందించి, ప్రతి పేదవాన్ని, ప్రతి దళితుడిని, బీసీని, ఎస్సీని, ఎస్టీని, నా బీసీ, నా ఎస్సీ అన్నట్టుగానే కాకుండా, మాట చెప్పడం కాకుండా తన పక్కన కూర్చోబెట్టుకొని, మొన్న నారావారిపల్లెలో ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ పెడితే 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిని, ఒకసారి మంత్రిగా చేసిన వ్యక్తిని పక్కన నిలబెట్టుకున్నాడు. ప్రెస్ మీట్ వెళ్ళాక ఆయన ప్రేమ ఎంత ఉందో అర్థం కాని పరిస్థితి. అదే మా ముఖ్యమంత్రి ఈరోజు తన పక్కన కూర్చోబెట్టుకొని ఉప ముఖ్యమంత్రులుగా, మరి అలాగే ఎన్నో పెద్ద పెద్ద పదవుల్లో హోమ్ మినిస్టర్స్గా ఇన్ని పదవులు ఇచ్చి మమ్మల్ని తన హక్కున చేర్చుకున్న గొప్ప మనసున్న వ్యక్తిని మేము జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్నాం. అంటే మరోపక్క చూసుకుంటే దళిత ద్రోహి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతున్నారు. ఎంతవరకు న్యాయం అంటారు? ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? దళితుడిగా ఎవరైనా పుట్టాలా అని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దాన్ని పక్కన పెట్టి తన హక్కున చేర్చుకొని తన హృదయంలో స్థానం ఇచ్చి మాకు ప్రతి పథకంలో ప్రతి దాన్ని కూడా పేదవాడికి అందజేసి, ప్రతి కుటుంబానికి మధ్యన దళారీ లేకుండా ప్రతి వారికి కూడా ఇంటికి చేర్చి, అంటే మధ్యలో మూడో వ్యక్తి లేకుండా కొన్ని వేల లక్షల రూపాయలను ప్రతి గడపకు చేర్చి, మరి ఇంత గొప్ప మనసున్న వ్యక్తిని మరి అట్లా అనుకుంటున్నారంటే అది అనవసరంగా అబద్ధాలు చెప్పి నిజాన్ని మాయపుచ్చే ప్రయత్నమే తప్ప నిజాన్ని అయితే కాదనే విషయం ఇక్కడికి వచ్చిన, స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చిన మా దళిత సోదరులు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, వికలాంగులు తమ సొంత ఖర్చు పెట్టుకొని ఈరోజు కార్యక్రమాన్ని రావడం అనేది జగన్ గారి పట్ల, అలాగే మా అంబేద్కర్ గారికి ఒక పెద్ద పీట వేసి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థాయిని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటాం. వీరు ఎన్ని చెప్పినా చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితుల్లో ఏం లేరు. ఏం చెప్తున్నారని చంద్రబాబు? ప్రతిదీ ఎంతసేపు జగన్ను తిట్టడమే తప్ప, వాళ్ళ కుటుంబ సమస్యలు బయటికి తీయడమే తప్ప, ఆ కుటుంబ సమస్యలు మనకి ఏం అవసరం అండి? పక్కింట్లో ఏం జరిగితే మన ఇంట్లో మనం కరెక్ట్గా ఉన్న వాళ్ళని చూసుకోవాలి. నేనేం చేస్తానో ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు వచ్చి నేను ప్రజలకు అన్ని చేస్తా, ఇన్ని చేస్తా అంటే నమ్మడానికి ఎవరు లేరు. ఏదో పెద్దవాళ్ళ శిక్షలో చెప్పినట్టు పులి నా కాడికి వస్తే నీకు కడేమి ఇస్తా అని చెప్పినట్టు అట్లనే ఉంది తప్ప, అంత చందానే ఉంది తప్ప ఏది కూడా జరిగే పరిస్థితి లేదు. ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ఉంటారని పర్మనెంట్ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఇదే ఎస్సీ, బీసీ, మైనార్టీలందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులుగా జైల్లో పెట్టించారని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. ఏ న్యాయం చేస్తారు ఎస్సీ, బీసీ, మైనార్టీలు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేయడమే కాకుండా ప్రతి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో, బీసీ కాలనీల్లో ఈరోజు రోడ్లు వేసి వాళ్ళకు సౌకర్యవంతంగా ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, సచివాలయాలు అయితేనేమి ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి ఇంకేం కావాలి అభివృద్ధి? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అభివృద్ధి అని అంటే రోడ్లు వేసుకొని బిల్డింగ్లు కట్టుకుంటే కాదండి. ఆర్థికంగా మేము ఏ రోజైతే బలవంతుడిగా మేము ఉండిపోతామో ఆ రోజు మేము మాత్రమే ఆర్థికంగా బలవంతులైన రోజే మనం ఆర్థిక అభివృద్ధిని సాధిస్తేనే సామాజికంగా కూడా మనం అభివృద్ధి రాగలుగుతాం. ఇంతకుముందు గతంలో ఏ రోజు కూడా మా నాయకులు కానీ ఎస్సీలు, ఎస్టీ, బీసీలు ఎవరు కూడా వేదికల మీద కనపడే వాళ్ళు కాదు. ఈరోజు అందరూ కూడా వేదికల మీద కూర్చొని మాట్లాడే స్థితి మాకు కల్పించి మాకు ఉన్నత స్థితిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారిని మేము తప్పకుండా సహకరిస్తామని, రాబోయే ఎన్నికల్లో సహకరిస్తామని కూడా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా వీళ్ళు చెప్పే మాటలని ఎంతసేపు జగన్ ఆడిపోసుకోవడమే తప్ప దాంట్లో ఎటువంటి విషయం లేదు. ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు పోతాడో తెలియదు. 8 సీట్లు ఇచ్చా, ఒక్కటి దానిలో కూడా ఆ బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా రాలేకపోయింది.
మరి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈయనకి ఎంతవరకు సామర్థ్యం ఉంది, ఏం చేయగలడని కూడా మనం చూసుకోగలగాలి కదా. అది చేసుకోకుండా ఎంతసేపు ఒక వ్యక్తిని జగన్మోహన్ అంటే అసూయ, ద్వేషం, అంతే, వేరేది ఏం లేదు. మంచి చేయాలనే తపన ఆయనలో ఉంది. మంచి చేస్తున్నారు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా రాగలుగుతున్నారు. స్వచ్ఛందంగా ఆయన పథకాలకు వాళ్ళే మౌత్ పీస్ అయిపోయినారు. ప్రతి ఒక్కరికి వాళ్ళే చెప్పుకొని ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి. ఎవడున్నారండి దేశంలో నేను మీ కుటుంబానికి మంచి చేస్తేనే ఓటేయమని చెప్పే వ్యక్తి ఎవరున్నారు? అది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా ఈ రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటారని తెలియజేసుకుంటాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత కక్ష? పవన్ కళ్యాణ్కి జగన్ అంటే ఎందుకు అంత కక్ష? ఆయనకు ఓటు లేదుడా, ఆయనది ఊరు కాదు, ఈ రాష్ట్రం కాదు, ఇల్లు లేదు. ఊకే ఎప్పుడోసారి అట్లా రావడం, అదేదో సెటిల్మెంట్లు చేసుకొని పోతుంటారు కొంతమంది నాయకులు, అట్లా మాదిరి చేసుకొని పోవడం తప్ప ఆయనకి ఏమీ లేదు. ఊకే వచ్చి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, పొలిటికల్ సూపర్ స్టార్, అయినా పవర్ స్టార్ అది అని చెప్పుకుంటాం. కానీ మావాడు మాత్రం పొలిటికల్ సూపర్ స్టారే. ఇప్పుడు చూస్తారు మీరు వేదిక మీదకి వచ్చాను ఎట్టుంటుందో ఆ ప్రభంజనం. కాబట్టి అది జీర్ణించుకోలేకనే మా అన్న ఏం చేయలేకపోయినా, నేనేం చేయలేకపోయినా అని చెప్పినే చేయడం తప్ప వేరేదైతే ఏమి కాదు. పవన్ కళ్యాణ్తో ఆయన నిలబడే సీట్లలో కూడా గెలిచాలో లేదో ఆలోచన చేసుకోమని తెలియజేసుకుంటాం. అంటే 175 ఖచ్చితంగా కొట్టగలరంటారా జగన్ గారు? మనం 175 అనుకుని దిగితేనే మనం గెలుపు సాధించగలుగుతాం. 4 సార్లు 35 అనుకుంటే చంద్రబాబు లెక్క 23కి మళ్ళీ ఒకసారి పరిమితం అవుతారు. కాబట్టి తప్పకుండా 175 సీట్లు కొట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. సైలెంట్ ఓటింగ్, నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాకు తప్పకుండా సహకరిస్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. మేము ఈరోజు ఘనంగా చెప్పుకోగలుగుతున్నామండి. దళితులం అందరము, ఎస్సీలు, బీసీలు అందరూ కూడా ఈరోజు తలెత్తుకొని తిరగలుగుతున్నారంటే మాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు ఒక గొప్ప ఏమంటారు దాన్ని, స్వేచ్ఛ, స్వాతంత్రం మనకి ఇచ్చి అంబేద్కర్ గారు ఆ విగ్రహాన్ని చూస్తే కడుపు నిండుతుంది మాకు ఈరోజు. ఎందుకంటే ఒక నాయకుడిని గొప్పగా నిలబెట్టినాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మనము గౌరవించుకోవాలా అని సందర్భంగా తెలియజేస్తాం.